ఏవి అంటే మీనింగ్ ఏంది? ఏముందా కంటెస్టెంట్ సంబంధించి పాజిటివ్ పాయింట్స్ చాలా హీరోయిక్ పాయింట్స్ ఏమైనా ఉంటే అన్నీ బయటకు తీసి ప్రాపర్గా వీడియో లాగా చేయటం. అర్థం ఇదే కదా. మరి వాళ్ళ నిఖిలేవి చూసాక నాకు అది ఏవీలాగా కాదు, ఏదో ట్రోలింగ్ లాగా అనిపించింది. ఏంది ఏదో సోషల్ మీడియాలో ఇప్పుడు యాంటీ నిఖిల్ ఫ్యాన్స్ పేజెస్లో బాగా పోస్టులు జరుగుతుంటాయి కదా నిఖిల్కి సంబంధించి అగెన్స్ట్గా. అలా అగెన్స్ట్గా ఎడిట్ చేసిన ప్రోమోలాగా అనిపించింది అనమాట, ఎడిట్ చేసిన ఏవీలాగా అనిపించింది. ఓ గాడ్, సీరియస్లీ వెరీ 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 ట్రోలింగ్ కైండ్ లాగే నాకు అనిపించింది తప్ప ఎక్కడ ఒక అబ్బా ఏముందిరా బాయ్, ఏయ్ నిఖిల్ ఇంత చేసిండ్రా, ఏయ్ అద్దరు కొట్టిండ్రా అన్నట్టుగా అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. ఎందుకంటారు? సలాం రాకీ బాయ్ అద్దరు కొట్టిండ్రు సాంగ్. ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఏ రేంజ్ ఎలివేషన్లు ఉండాలి అది. సో ఇప్పుడు ఆ ఏవి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, మీ మీ జర్నీ మెల్లగా స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకున్నారు, తర్వాత ఓ రేంజ్లో ఉన్నారు అన్నట్టుగా అన్నారు. ఎస్, డెఫినెట్లీ స్టార్టింగ్లో కంప్లీట్గా సోనియా ఉన్న రోజులు సోనియా దగ్గరే ఉండడం తప్ప, సోనియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో దాని తర్వాత మెల్లిమెల్లిగా గేమ్ స్టార్ట్ చేస్తాడేమో అనుకున్న టైంలో ఈసారి ఏమో యష్మి కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవడం వల్ల యష్మి, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ ఇంకా కంబైన్డ్గా లిటరల్గా సోనియా ప్లేస్లో యష్మి వచ్చింది. అండ్ తర్వాత ఇమ్మీడియట్గా వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల ఇంకా కంప్లీట్లీ నిఖిల్ సోలోగా ఆడతాడు అనుకున్న వాళ్ళు, సోనియా తర్వాత సోలోగా ఆడతాడు అనుకున్న ఈ క్యాండిడేట్ ఈ కంప్లీట్గా గ్రూప్ గేమ్ ఆడుతూ ఫ్రెండ్స్తోనే ఉండడం తప్ప, ఫ్రెండ్స్ ఆయనకేమన్నా ఆపద వస్తే ఫ్రెండ్స్ని ఉసుగొల్పడం తప్ప సపరేట్గా ఆయన గేమ్ ఆడిన సందర్భాలు అయితే లేవు. ఆ పాయింట్స్ కూడా ఇండైరెక్ట్గా బిగ్ బాస్ మెన్షన్ చేసిన విధానం నాకు భలే అనిపించింది అనమాట. సో బేసిక్ ఏంటంటే, పృథ్వీ మీకు అసలైన బ్రదరు, ఒకరి కోసం ఒకరు నిలబెట్టారు. గుడ్. నిజంగా పృథ్వీ నిఖిల్ని ఆ రేంజ్లో అనుకున్నాడు, అంత ఎమోషన్గా అనుకుని నిఖిల్ మీద ఆయన చూపెట్టిన ఏమంటారు అసలు ఓ రేంజ్ లవ్, అంత జెన్యూన్ లవ్ నేను అసలు ఇంకెక్కడ చూడమేమో అనిపించే రేంజ్ లవ్ అయితే ఖచ్చితంగా పృథ్వీ నిఖిల్ పైన డౌట్ లేకుండా చూపెట్టాడు. అండ్ ఎంతమంది పృథ్వీని అరే నాన్న అలా కాదురా, నువ్వు ఇలా ఉండు, ఇట్లా సోలోగా ఉండు, అట్లా మాటికి ఫ్రెండ్స్కి ఫేవరిజం లాగా చేయకు అని అన్నా కూడా ఆయన అదే పనిగా నిఖిల్కే స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. బయటకు వచ్చి కూడా అదే పనిగా నిఖిల్ని ఏమంటాడు ప్రమోట్ కూడా చేస్తూ ఉన్నాడు. గుడ్. ఒక ఫ్రెండ్గా పృథ్వీ ఉన్న విధానం అయితే ఖచ్చితంగా యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ పృథ్వీని డెఫినెట్గా అప్రిషియేట్ చేయవచ్చు. అండ్ తర్వాత అందరూ మీది గ్రూప్ గేమ్ అంటుంటే మీ మనసు ఒప్పుకోలేదు, కానీ మీరు జస్ట్ స్నేహం కోసమే ఆడారు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అన్నట్టుగా తెలుస్తుందన్నమాట. గ్రూప్ గేమ్ అంటే అర్థం ఏంటి? కలిసికట్టుగా ఆడుతున్నారనే కదా. కలిసికట్టుగా ఆడుతున్నారు అనడానికి స్నేహం కోసం మీరు నిలబడ్డారు అనడానికి తేడా ఏంటి? రెండు ఆల్మోస్ట్ సేమే కదా. వీళ్ళు తెలుగులో అన్నం అంటే వాళ్ళు ఇంగ్లీష్లో రైస్ అన్నారు, రెండు సేమే కదా. ఇంకో లాంగ్వేజ్లో చెప్పేస్తే అక్కడ మీనింగ్ ఏమీ మారదు కదా. గ్రూప్ గేమ్ అంటే అది గ్రూప్ గేమ్ కాదు, మీరు స్నేహం కోసం నిలబడ్డారు అంట. స్నేహం కోసం ఎక్కడ నిలబడాలి? ఫ్రెండ్కి నిజంగా ఏమన్నా ఆపద వస్తే ఫ్రెండ్స్ అందరూ వచ్చి మీద పడుతుంటే ఫ్రెండ్ కోసం నిలబడి నేనున్నారన్న ఫ్రెండ్ కోసం అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వేలో నిలబడితే అది ఫ్రెండ్షిప్ అవుతుంది. ఈయన చూపించిన ఫ్రెండ్షిప్ అయితే ఈయన మీద ఎవరికన్నా వస్తుంటే, గౌతమ్ మీదకి వస్తుంటే ఈయన పృథ్వీని పంపడం, అండ్ తర్వాత గౌతమ్ని గేమ్లో డిస్క్వాలిఫై చేసేయడానికి యష్మిని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇది ఫ్రెండ్షిప్పా? గాడ్. అండ్ తర్వాత మీ గ్రూప్ గేమ్ గురించి మెన్షన్ చేస్తూనే మీ గ్రూప్ గేమ్ అంటే మీ మనసు ఒప్పుకోలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఆట మీ వ్యక్తిగతం అన్నట్టుగా అయితే క్లియర్గా అండర్లైన్ చేసి మరీ చెప్పారు. మీ ఆట మీ వ్యక్తిగతం అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడలేదు, సోలోగానే ఆడారు, మీరు సోలో రాబాయ్ అన్నట్టుగా ఏమని చెప్పారా? లేదు. మీ ఆట మీ వ్యక్తిగతం, మీరు ఎలా ఆడాలో వాళ్ళెవరు చెప్పడానికి, మీరు గ్రూప్ గేమే ఆడారు, ఆడితే తప్పేంటి అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పినట్టే అయిపోయింది. వ్యక్తిగతం అనే వర్డ్ అక్కడ యాడ్ చేసి. అండ్ తర్వాత కొంతమంది సేఫ్ గేమర్ అని కూడా మిమ్మల్ని అన్నారు. స్నేహాన్ని పట్టుకున్నంత గట్టిగా శత్రువుని పట్టుకోరని వాళ్ళు గ్రహించలేకపోయారు అన్నట్టుగా అంటే అన్నారన్నమాట. అంతేగాని ఈయన సేఫ్ గేమరో కాదో బిగ్ బాస్ అయితే చెప్పలేదు కదా. ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని సేఫ్ గేమ్ అంటున్నారు, కానీ ఆయన మీద మీరు ఆ అన్నోళ్ళ మీద మీరు శత్రుత్వాన్ని పెంచుకోకుండా మీ స్నేహాన్ని కంటిన్యూ చేశారు అన్నట్టుగా ఆ మీనింగ్లో అనేశారు. అంతేగాని మీది సేఫ్ గేమ్ కాదు, మీరు ప్రాపర్గా ఉన్నారు అని బిగ్ బాస్ ఏమైనా మెన్షన్ చేశాడా? గ్రూప్ గేమ్ అన్నదానికి బిగ్ బాస్ ఖండించాడా? ఆహా. సేఫ్ గేమ్ అనడానికి ఖండించాడా? ఆహా. తర్వాత
టాస్క్ రక్తాన్ని చిందించి మీ దూకుడు ప్రదర్శిస్తారు. డెఫినెట్లీ టాస్కుల్లో నిఖిల్ని డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో. అండ్ తర్వాత ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా ఉండాలో తెలిసిన జెంటిల్మ్యాన్ మీరు అన్నట్టుగైతే చెప్తున్నారన్నమాట. అది జెంటిల్మ్యానా లేకపోతే ఇంకేమన్నా మ్యానా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా రైజ్ అవ్వాల్సిన ఇష్యూలో ఆయన రైజ్ అవ్వకుండా ఆయన ఇద్దరు అసిస్టెంట్స్ని పంపించడం ప్రతిసారి అనేది నాకు ఐ డోంట్ థింక్ సో దట్ ఇస్ ఏ జెంటిల్మ్యాన్ థింగ్. అండ్ తర్వాత ఓజీ క్లాన్కి మీరు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో ఓజీ క్లాన్కి మీరు లీడర్గా ఉన్నారు అన్నట్టుగా అయితే అంటున్నారు. ఓజీ క్లాన్కి నిఖిల్ లీడర్గా ఉన్నారా? ఇది ఎప్పుడు జరిగింది? లీడర్గా అంటే అన్నీ తన భుజాన వేసుకొని అందరూ తన మీద డిపెండ్ అయ్యే విధంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం. కానీ నిఖిల్ మీద ఒకరు డిపెండ్ అయ్యే విధంగా ఎప్పుడన్నా ఉన్నారా? నిఖిల్ మీద డిపెండ్ అవ్వలేదు, ఆయన బ్యాచ్ మీద డిపెండ్ అయినారు. నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి అనే ఈ ముగ్గురు మీద ఈ ముగ్గురు నడిపిన రాజ్యంలాగా అనిపించింది ఓజీ క్లాన్ అది. అండ్ ఆ కైండ్ ఆఫ్ సపరేట్గా ఏ రెస్పాన్సిబిలిటీ తన ఒక్కడి మీద మాత్రమే, తన భుజాల మీద మాత్రమే వేసుకున్న సందర్భాలు అయితే ఏవి లేవు, అది ఫ్యాక్ట్. అండ్ తర్వాత సరదాకి ఏం చేసినా కూడా మీరు హద్దు దాటలేదు, లిమిట్స్ దాటలేదు అన్నట్టుగా అయితే అన్నారు. లిమిట్స్ దాటలే అంటే మేబీ ఎస్, ఆ విషయంలో కూడా నేను ఒప్పుకుంటాను. టాస్కుల విషయంలో, ఈ విషయంలో ఎస్ డెఫినెట్లీ ఐ అగ్రీ. తర్వాత మీ మనసు మోస్తున్న ఒక బరువు తొందరగా తగ్గాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్నట్టుగా అన్నారు. మేబీ తన పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్ గురించి అయి ఉంటుంది మేబీ. ఆ విషయంలో అయితే డెఫినెట్లీ మేము అందరం కూడా కోరుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే లవ్ చేసిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ డెఫినెట్లీ అందరికీ చాలా పెయిన్ఫుల్లే ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ హోప్ ఆ మనసు మోస్తున్న భారం ఖచ్చితంగా తీరాలని ఐ ఆల్సో ట్రూలీ విష్. అండ్ ఇదనమాట. అండ్ తర్వాత ఏవీలో చూసుకుంటే, ఏవీ లిటరల్గా చూస్తే మాస్టరు సోనియాతో స్టార్ట్ అయింది, సోనియా పృథ్వీతో స్టార్ట్ అయింది, యష్మితో కంటిన్యూ అయింది, గౌతమ్తో ఎండ్ అయింది. మరి ఇక్కడ నిఖిల్ ఏవి ఎక్కడ్రా నిఖిల్ అసలు ఎక్కడ కనబడ్డాడు నాకు అర్థం కావట్లేదు. నా గైడెన్స్ నిఖిల్కి అవసరమని అన్నట్టుగా సోనియా అన్న పదం వేశారు. సో లిటరల్గా సోనియా గైడెన్స్లోనే డౌట్ లేకుండా నిఖిల్ ఉన్నన్ని రోజులు, అంటే సోనియా ఉన్నన్ని రోజులు డౌట్ లేకుండా సోనియా గైడెన్స్లోనే నిఖిల్ ఖచ్చితంగా ఉన్నాడని డౌట్ లేకుండా చెప్పేచ్చది. నేను అప్పట్లోనే చెప్పాను కంటిన్యూస్గా వీడియోస్లో. నేను తర్వాత మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అన్నట్టుగా నాగార్జున గారు అడిగిన ఆ క్వశ్చన్ కూడా వేశారు. ఏ మిస్ కారణం? సోనియా అనే మిస్ కారణం. అండ్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రేరణ నవ్వుతుంది చూసారా? నేను ఈ నవ్వుని ఆ రోజే నేను పసిగట్టిన వీడియోలోనే మెన్షన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది అనమాట. తర్వాత యష్మి కంటే తేజతో ఆర్గ్యుమెంట్లో, తేజ అండ్ నిఖిల్ ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు కోడిగుడ్ల టాస్క్ ఏదైతే పాము నోట్లో వేయాలో, అంటే నాదేనా తప్పు, యష్మిది కాదా తప్పు అని అంటే యష్మి గురించి నాకు తెలీదు, యష్మి గురించి నేను మాట్లాడను అన్నట్టుగా అన్నాడు. సో యష్మిది తప్పని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత తేజ అదే పనిగా గట్టిగా మాట్లాడుతుంటే ఓకే యష్మి కంటే నీదే తప్పు అన్నట్టుగా అయితే అనేసాడు. యష్మి కంటే నీదే తప్ప అదేంటది? అలా ఎలా తప్పు? తేజ పాము నోట్లో వెళ్ళి గుడ్డు వేశాడు, కానీ పాము నోట్లో గుడ్డు వేయాలని తేజకి ఎలాగైతే థాట్ వచ్చిందో దానికంటే ముందే యష్మి వాళ్ళు దీని గురించి డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకోవడము, అక్కడ పాము నోట్లో తేజ వేసేయడం, రెండు ఆల్మోస్ట్ మర్డర్ అయినా అటెంప్ట్ టు మర్డర్ అయినా సేమే కదా బాబాయ్. మర్డర్ చేసినోడు, మర్డర్ చేయాలనుకున్నాడు, రెండు డిఫరెన్స్ ఏముంది? ఆడు ప్రాక్టికల్గా చూపెట్టాడు, ఈడు చేయలేకపోయాడు, అంతే కదా తేడా. సో యష్మి కంటే నీదే తప్పు, యష్మి గురించి నాకు తెలీదు, యష్మి గురించి నేను మర్చిపోయా అన్నట్టుగా ఆ రోజు నిఖిల్ ఏదైతే మాట్లాడాడో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది నిఖిల్ తప్పని క్లియర్గా తెలిసినా కూడా అది తీసుకొచ్చి ఏవీలో వేశారంటే అది ఏవీలో ఎలివేషన్ అవుతుందా, ట్రోల్ అవుతుందా? డౌట్ లేకుండా ట్రోలే అవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు గౌతమ్తో రీసెంట్గా అయిన నామినేషన్స్లో చూసుకుంటే, అరే నువ్వు ఇప్పుడు ఇంత హీరోయిక్గా మాట్లాడుతున్నావు, మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే అంటే ఇది లాస్ట్ అవకాశం కాబట్టి నేను మాట్లాడాను అయితే అంటున్నాడు అమ్మంట. లాస్ట్ కాబట్టి మాట్లాడేవా అంటే సీజన్ మధ్యలో ఉంటే మాట్లాడేవాడు కదా, లాస్ట్ కాబట్టి ఇప్పుడు ఎట్లయినా గౌతమ్ని అర్జెంటుగా బ్యాట్ చేసేయాలి, మళ్ళీ ఛాన్స్ దొరకదురా బాబు అన్నట్టుగా, ఈ ఛాన్స్ దొరికింది ఇప్పుడు ఎట్లయినా గౌతమ్ని పట్టుకోవాలన్నట్టుగా పట్టుకున్న అర్థమే వస్తుంది తప్ప ఇంకేమైనా ఉందా అక్కడ? ఇది కూడా ట్రోలేనా? డౌట్ లేకుండా ట్రోలే, ఎలివేషన్ కాదు ఇది. అండ్ తర్వాత ఎక్కడ యష్మి కంటే ఇన్ని రోజులు ఎందుకు అక్కడే ఆపుంటే హీరో అయ్యేటోడివి అన్నట్టుగా గౌతమ్ ఒక దాంట్లో గురించి చెప్తుంటే, ఆయన మామూలుగా ఆయనకి
ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ చేయాలనే ప్రయత్నంలో అంటుంటే అక్కడే నువ్వు ఆపుంటే ఆ రోజు నువ్వు హీరో అయ్యేటోడు అంటే నాకు హీరో అవ్వడం ఇష్టం లే, నేను విలనే అవుతా అన్నట్టుగా అయితే అంటున్నప్పుడు విలన్ అవుతావా? అంటే నిజంగా ఒక ఇష్యూలో ఏదన్నా నువ్వు వెళ్ళి నీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటే నువ్వు హీరో అవుతావు అంటే నాకు హీరో అవ్వాల్సిన అవసరం లేదు, విలన్ అవుతానంటే అదేంటన్నట్టు అది. అక్కడికక్కడ గౌతమ్ని కట్ చేయాలనే ఒక ప్రయత్నమే తప్ప, గౌతమ్ మీద డామినేషన్ చూపించుకోవాలనే ప్రయత్నమే తప్ప, గౌతమ్ ఏం మాట్లాడుతున్నాడో దానికి మనం ఏం సమాధానం ఇవ్వాలనే కాన్షియస్గా ఎక్కడా ఆలోచించట్లేడు ఈయన అది. అండ్ తర్వాత యష్మితో ఏదైతే ఆ రిలేషన్ ఉందో వచ్చిన వాళ్ళు ఈయనని నామినేట్ చేస్తూ నువ్వు అన్నెసరిగా యష్మికి ఏమంటారో ఆ ఫీలింగ్స్ అయితే ఆమెకు పెరగడానికి కారణం నువ్వే అయ్యో, నువ్వు అది క్లారిటీగా చెప్పలేకపోయావు అంటే లేదు నేను అక్కడే కట్ చేయాలని చూసా అంటే ఇమీడియట్గా డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్, నువ్వు కట్ చేసావా అన్నట్టుగా యష్మి క్వశ్చన్ చేసిన క్లిప్ కూడా ఇందులో వచ్చింది. సో యష్మిది అక్కడ కట్ చేశాడు ఆయన. ఎక్కడన్నా కట్ చేసిన సందర్భాలు ఎవరికైనా అనిపించినాయా? ఆమె అన్నన్నిసార్లు దగ్గరికి వచ్చి ఆమెకి ఆ ఫీలింగ్ ఉంది అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఖచ్చితంగా పృథ్వీ నాకు ఈ విషయంలో తెగ నచ్చేస్తాడు మాస్టర్. తనకి విష్ణుప్రియ ఎంట పడుతుంటే క్లియర్గా ఇక్కడ చెప్పాల్సి మనం ఇక్కడ వచ్చింది గేమ్ కోసం, నా ఫోకస్ గేమ్ మాత్రమే ఉంది, సో నా మీద అన్నెసరిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకని పృథ్వీ చెప్పాడు కదరా అబ్బాయి. పృథ్వీ కదా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆ దీంట్లో. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి వెంట పడుతుంటే ఎవరికైనా సరే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. రియల్లీ ఆ లవ్ అనేది లేకున్నా కూడా ఓకే ఫైన్, అందమైన అమ్మాయి కదా, మంచిగా నా వెంట తిప్పుకుంటా, మంచిగా నా అందరిలో నా లెవెలే పెరుగుద్ది అన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా. బట్ పృథ్వీ అలాంటిది ఏమీ లిటరల్గా పెట్టుకోకుండా అమ్మాయికి అన్నెసరీ ఫీలింగ్స్, అన్నెసరీ హోప్స్ అనేవి ఇవ్వద్దనే ఉద్దేశంతో తను ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళిన ఆ విధానం, అఫ్కోర్స్ ఆ స్టెప్ తీసుకోవడానికి కూడా యష్మి బాగా చెప్పింది అనుకోండి, అది వేరే విషయం. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను వెళ్ళి ఒక స్టెప్ తీసుకుని వద్దు నా మీద అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకన్నట్టు ఆ రోజు చెప్పిన విధానం అనేది ఫెంటాస్టిక్. ఆ విషయంలో పృథ్వీని ఎప్పుడైనా సరే అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత గౌతమ్తో యష్మి డ్యాన్స్ వేస్తే ఈయన జెలసీ ఫీల్ అయిన సందర్భాన్ని కూడా ఏవీలో మళ్ళీ చూపించారనమాట. ఇది కూడా ఏంటిది, ఎలివేషనా, ట్రోలేగా? ఎన్ని ట్రోల్స్ రా అబ్బాయి, మొత్తం ఏవి నిండా ట్రోల్సే అయిపోయినాయి కంప్లీట్గా. అండ్ గ్రూప్గా ఆడాలి ఎవరైనా సరే, ఫీలింగ్స్తో కాదు అన్నట్టుగా అవినాష్ అన్న డైలాగ్ కూడా వేశారనమాట. డౌట్ లేకుండా ఆయన ఆడేది గ్రూపు, ఆ గ్రూప్ గేమో ఆయన చేసేది అదే కాబట్టి అవినాష్ అన్న డైలాగ్ కూడా డెఫినెట్లీ వీలో ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అనేది వచ్చింది. అండ్ తర్వాత మొత్తం అంతా అయిపోయాక ఈయన జర్నీ కూడా చూసేశాక ఎవరిని ఆడుకోనో వాడుకోనో నేనైతే ఇక్కడ దాకా రాలేదు బిగ్ బాస్ అన్నట్టుకైతే అంటున్నాడు అనమాట. సో వాడుకున్నామని ఇంతకుముందు ఎవరు అన్నారు ఈయనకి, గౌతమ్ అన్నాడుగా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా గౌతమ్ అన్న అదే డైలాగ్ని తీసుకొచ్చి ఇక్కడ అనడం అంటే అర్థం ఏంటి? కావాలని గౌతమ్ ఫ్యాన్స్కి బయట ఆ ట్రిగ్గర్ చేయడానికే కదా. ఇలా ట్రిగ్గర్ చేస్తే, జర్నీ వీడియో ప్లే చేశాక కూడా ఆయన ఒక డైలాగ్ వదిలే ట్రిగ్గర్ చేస్తే అది ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ ట్రిగ్గర్ అయ్యి ఏం చేస్తారు? నిఖిల్ని తిట్టడం పక్కన పెడితే ఫస్ట్ గౌతమ్కి ఇంకా ఓటింగ్ పెంచుతారు. ఓటింగ్ పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు అనమాట. సో ఏ పరంగా చూసుకున్నా కూడా ఆఖరికి జర్నీ వీడియో ప్లే చేశాక కూడా నిఖిల్ ఆ డైలాగ్ అనడం అనేది ఎవరిని వాడుకొని నేను ఇక్కడ దాకా రాలేదు అన్నట్టుగా క్లియర్గా గౌతమ్ని ఇండైరెక్ట్గా చెప్తూ మెన్షన్ చేసిన విధానం అనేది డెఫినెట్లీ వెరీ వర్స్ట్ అనే నాకైతే అనిపించింది అనమాట. సో అది. అండ్ తర్వాత ప్రేరణ జర్నీ గురించి చూస్తే, ప్రేరణ జర్నీని స్పెషల్గా చెప్దాం మాస్టర్. మధ్యలో ఉన్న నిఖిల్ది కంప్లీట్ చేసి తర్వాత వెళ్దాం. ఎందుకంటే ప్రేరణ లిటరల్గా చెప్తున్నాను, ఒక న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే ప్రేరణ ఏవి చూసేస్తే ఫ్యాన్స్ అయిపోతారు ఆ లెవెల్లో. మై గాడ్, ఫస్ట్ నబిల్ని కంప్లీట్ చేద్దాం మనం. ఫస్ట్ నబిల్ ఒక సాటి యూట్యూబర్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నట్టుగా ఎలా అడుగుతామో మేము వెళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ నుండి లైట్స్ కెమెరా యాక్షన్ వరకు మీ జర్నీ వెళ్ళాలని మీరు బిగ్ బాస్కి వచ్చిన ఇది మీ సంకల్పం అనేది వెరీ గ్రేట్ అన్నట్టుగా చెప్పడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఒక సాటి యూట్యూబర్గా ఖచ్చితంగా నాకు అది మంచి బూస్టింగే ఇచ్చింది వింటున్నప్పుడు. అండ్ తర్వాత నామినేషన్స్లో ఫైర్, టాస్కుల్లో పట్టుదల, నామినేషన్స్లో ఫైర్. ఒకప్పుడు నబిల్ నామినేషన్ చేస్తున్నాడంటే అట్టుడికేది రాబాయ్, ఆ రేంజ్లో ఉండేది స్టార్టింగ్ ఒక 5 వీక్స్ వరకు. తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చాక తెలియకుండానే అది డ్రాప్ అయిపోయి మళ్ళీ చివర్లో లాస్ట్ 1-2 వీక్స్ నుంచి కొంచెం పర్లేదురా బాగానే చేశాడనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అది కూడా ఎంతోమంది వచ్చి ఒరే నాన్న నబీల్ నీ గేమ్ అంతా పోతుంది, కొంచెం చూసుకోరా అంటుంటే అప్పుడు కొంచెం తెలిసి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత
మెగా చీఫ్గా నువ్వు ఇచ్చిన ప్రామిస్ని కానీ లేకపోతే ఎవిక్షన్ పాస్ వచ్చినా అది నువ్వు సాక్రిఫైస్ చేయడం కానీ ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో పని లేదు అని నువ్వు ప్రూవ్ చేసావన్నట్టుగా అన్నారు. డెఫినెట్లీ ఆ విషయంలో ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పేసాలి నబీల్కి. ఎందుకంటే ఎవిక్షన్ పాస్ చేతిలో ఉన్న ఒక అంత పెద్ద అస్త్రం రావాయి, అంత పెద్ద అస్త్రం ఆయన వెళ్ళి అవినాష్కి వాడడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నబీల్ కొంచెం కంప్లీట్గా నిఖిల్ గ్రూప్లో ఉన్నాడు అని చెప్పే పరిస్థితి లేకపోయినా కూడా కొంచెం ఇటువైపే ఇన్క్లైన్ అయి ఉంటాడు. అది వాస్తవమా కాదా? అది వాస్తవమైనా కూడా అవినాష్ కోసం తనకి వాడాలనిపించి వాడడం అనేది, అంటే తనకు అర్హత ఉంది అన్నట్టుగా తను అనుకుని వాడడం అనేది డెఫినెట్లీ ఆ విషయంలో నబీల్ని అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత సెల్ఫ్ మేడ్ అన్నట్టుగా తను ఉన్నాడు. అండ్ ఫైట్ తగ్గిందంటే అందరూ నీలో ఫైట్ తగ్గింది అని అదే పనిగా చెప్తూ ఉంటే మీరు దాన్ని క్వశ్చన్ చేసుకున్నారు, ఎక్కడ తగ్గింది ఏంటని దాని ప్రకారంగా మీరు వర్క్ చేసుకున్నారు అన్నట్టుగా అయితే అన్నారు. డెఫినెట్లీ ఏదైతే మొన్న ఫ్యామిలీ వీక్లో వచ్చిన ఇన్పుట్స్ ద్వారా, చాలాసార్లు నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా ఆయన అది ప్రాపర్గా తీసుకొని రిసీవ్ చేసుకొని దాని తగ్గట్టుగా లాస్ట్ ఉన్న 2 నామినేషన్స్లో డెఫినెట్లీ నబీల్లో ఆ ఫైర్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా మనం చూసాం. అండ్ తర్వాత కామన్ మ్యాన్ అమాంగ్ సెలబ్రిటీస్ అన్నట్టుగా డెఫినెట్లీ యూట్యూబర్ అంటే ఏంటి, నార్మల్గా ఉండే ఒక పర్సన్ సెలబ్రిటీస్ మధ్య టీవీ సినిమాల్లో ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం సెలబ్రిటీస్ అనేది ఆ ట్యాగ్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళ మధ్యలో ఒక కామన్ మ్యాన్గా మసులుకోవడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ అది డెఫినెట్లీ నబీల్కి అడ్వాంటేజ్ అనేది చెప్పాలి, కామన్ మ్యాన్ అనే ట్యాగ్ రావడం. ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ మంది కామన్ మ్యానే ఉంటారు కాబట్టి అరే మనలో ఒకటి కాబట్టి మనలో ఒకరిని విన్ చేయించుకోవాలరా అన్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత ఏవీలో చూస్తే సౌదీ గురించి ఆయన మెన్షన్ చేస్తూ చేసిన కామెడీ అప్పట్లో ఎంత హైలైట్ ఉంటే సౌదీ గురించి కానీ, తర్వాత ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేయడం కానీ, అరే వాట్ ఏ కైండ్ ఆఫ్ నబీల్ రాబాయ్. ఫస్ట్ 5 వీక్స్లో నబీల్ అంటే లిట్ ఉండేవాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చారో కథం నబీల్ క్లోజ్ గేమ్. ఇంకా నబీల్ గురించి చర్చించుకోవడానికి చాలా రోజులు పట్టింది. అండ్ మధ్యలో తను ఏమంటారు నామినేషన్స్ రాకపోవడం అనేది ఇంకా పెద్ద డిసడ్వాంటేజ్ వచ్చింది చాలా వారాల వరకు. అండ్ తర్వాత ఓవరాల్గా నబీల్ ఏవి అయితే అంతవరకు ఉంది. ఇక ప్రేరణ ఏవికి వచ్చేస్తే లిటరల్గా న్యూట్రల్ ఫ్యాన్స్ డౌట్ లేకుండా ఏవి చూసి బిగ్ బాస్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూసి డౌట్ లేకుండా ఫ్యాన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఆ ఫ్యాన్స్ అయ్యి ఓట్లు వేయడానికి పెద్దగా టైం అయితే లేదు, ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇంకా జస్ట్ ఒక 1 అవర్లో ఓటింగ్ అయితే క్లోజ్ అవుతుంది మాస్టర్. ఓట్లు లేని వాళ్ళు ఉంటే దయచేసి అఫ్కోర్స్ నేను వీడియో చేసే టైంకి 1 అవర్ ఉంది, మీరు చూసే టైంకి ఏ టైం ఉంటుంది మొత్తానికైతే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూసుకుంటే ప్రేరణ ఏవల్లో ఇప్పుడు ఆల్వేస్ మీలో ఆ నేర్చుకునే గుణం అయితే ఉంటుంది. సిచ్యువేషన్ వైజ్గా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు అన్నట్టుగా అయితే చెప్పారు. డెఫినెట్లీ ఎన్నోసార్లు తనకు వచ్చిన ఇప్పుడు బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి, తను ఏదైతే ఎలాగైతే ఉంటున్నారో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ వీకెండ్లో నాగార్జున గారు ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ని బట్టి దానికి తగ్గట్టుగా మీ గేమ్ మార్చుకునేటట్టుగా ఉంటే అప్పుడు యుల్ బీ ఆన్ ట్రాక్ ప్రాపర్గా. అండ్ నాగార్జున గారు అంటే మీన్సే వీకెండ్లో హోస్ట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఒక్కొక్కసారి కావాలని కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తారు. అంటే నేను ఇప్పుడు ఒకసారి ప్రేరణ ఫుల్గా ఫైర్గా ఉందనుకోండి, ఆ ఫైర్ని బిగ్ బాస్ అప్రిషియేట్ చేశారంటే అప్పుడు అర్థం ఏంటి, ఫైర్ని అప్రిషియేట్ చేశారంటే ఇప్పుడు నేను అదే ఫైర్ మళ్ళీ చూపెట్టాలి, దానివల్ల వీళ్ళకి టీఆర్పీ వస్తుంది కాబట్టి నన్ను అలా అడుగుతున్నారనమాట అని వీమా వర్కౌట్ చేసుకొని దాన్ని బట్టి గేమ్ ఆడాలి అన్నట్టుగా అయితే ఇదవుతున్నారు. కానీ అప్పుడప్పుడు ఆ ఫైర్ వల్ల నెగిటివిటీ వస్తుందని కూడా భావించి దాని తగ్గట్టుగా కూడా ఇటు బిగ్ బాస్ వాళ్ళని అటు బయట ఆడియన్స్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసే విధంగా ఆ గేమ్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఆ తెలివితేటలు ఖచ్చితంగా ప్రేరణకు ఉన్నాయని చెప్పాలి. అండ్ తర్వాత చూసుకుంటే స్నేహం నుండి ఆటను వేరు చేసి చూశారు. అండ్ ఒక్కసారి మీరు ఆట అంటే ఆటే, మీ ఫ్రెండ్స్ లేదు ఏం లేదు అందరిని తీసి పక్కన పెడతారు అన్నట్టుగా ఏదైతే చెప్పారో దట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎలివేషన్. ఎప్పుడైనా సరే ఈ ఎప్పుడు లేనిది గతంలో కూడా చాలామంది వేరే స్టేట్స్ నుంచి కంటెస్టెంట్స్ వచ్చినా కూడా యూనో అప్పుడెప్పుడు రాని ట్యాగ్ ఈ సీజన్లో మాత్రమే కన్నడ అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ టుగెదర్గా ఉంది. యూనో వాళ్ళ స్టేట్స్ నుంచి ఓట్స్ వేయించుకుంటే ఓకే, ఎవరైనా సరే మనోడు ఎక్కడో ఉన్నాడంటే వాళ్ళకి ఎట్లయినా సపోర్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఇక్కడున్న వాళ్ళని ట్రోల్ చేసి ఇక్కడున్న వాళ్ళకి ఓట్స్ రాకుండా చేసి తద్వారా మ్యానిపులేషన్ చేస్తుంటే నాకు అక్కడ ఐ లిటరలీ గాట్ డిసప్పాయింటెడ్ అనమాట. బట్ ప్రేరణ విషయంలో నేను అది ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఈమె ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడలేదు, వాళ్ళలో కలిసిపోయి ఒక దందాలాగా ఎప్పుడు చేయలేదు. ఆమె
కోపం వస్తే ఆమె డీల్ చేసుకుని తప్ప వాళ్ళని వీళ్ళని పిలిచి డీల్ చేయించుకోలేదు. ఆ కైండ్ ఆఫ్ బ్రోకరిజం ఎప్పుడు చేయలేదు. సో డెఫినెట్లీ ప్రేరణ అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి అయినా కూడా ఐ స్టిల్ రెస్పెక్ట్ హర్. ఎందుకంటే షీ ఈజ్ అన్ ఇండివిజువల్. తనకి ఏదైతే తను కోపం వచ్చినా ఆమెనే హ్యాండిల్ చేసుకుంటుంది. ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నా ఏదైనా సరే ఆమె హ్యాండిల్ చేయాలనుకుంటుంది తప్ప ఎటువంటి ఫేవరిజం చూపించి ఎవరి కిందో బతుకుతూ ఉండే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ అయితే కాదు. డెఫినెట్లీ షీ ఈజ్ అన్ ఇండివిజువల్ అండ్ అల్ట్రా ఇండివిజువల్ అన్నట్టుగా చెప్పాలి. డెఫినెట్లీ సోలో బాయ్ గౌతమ్ అయితే సోలో గర్ల్ ప్రేరణ అన్నట్టుగా చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు కే బ్యాచ్ అన్నట్టుగా ట్రోల్స్ జరిగే అవకాశం అయితే ఉండదు. గతంలో హమీదా లాంటి వాళ్ళు లేకపోతే చాలా సీజన్స్లో వేరే భాష నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎలాగైతే చూసి వాళ్ళని ఆదరించామో అలాగే ఈసారి కూడా ప్రేరణను చూసినప్పుడు కూడా మనం అలాగే చూడగలుగుతున్నాం తప్ప ప్రేరణకి కే బ్యాచ్ అనే ట్యాగ్ ఎందుకు వేయలేకపోతున్నాం అంటే షీ ఈజ్ దట్ ఇండివిజువల్. ఆ బ్యాచ్లో వెళ్ళి తను కలవలేదు, వాళ్ళ బ్యాచ్ లాగా ఇట్లా దందాలు చేసుకుంటూ ఉండలేదు. దట్స్ అక్కడే ప్రేరణకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అండ్ తర్వాత ఫ్రమ్ మెగా చీఫ్ నుంచి మీరు ఎప్పుడైతే మెగా చీఫ్ అయ్యారో అప్పటి నుంచి మీకు కష్టాలు అనేవి పెరిగాయి అన్నట్టుగా అయితే అంటారు. ఎందుకంటే అప్పటి నుంచి ప్రతిసారి నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఏదైతే కప్పుకున్నావో దుప్పటి దాన్ని మడత పెట్టట్లేదు, ఇప్పుడు ఈ హాల్ మొత్తం ఊకలేదు, కిచెన్ క్లీన్గా లేదు అంటూ ఇలా ఎప్పటికప్పుడు ఒక రూల్స్ చెప్తుంటే అవతల వాళ్ళకి ఏమి అనిపించాయి, అరే ఈ ఈవెంట్ నాకు చెప్తుంది పెద్దగా అన్నట్టుగా అయితే అనిపించింది అన్నమాట. సో అందుకు ప్రేరణ అందరూ ఒక వర్స్ట్ చీఫ్ లాగా కన్సిడర్ చేశారు. కానీ ప్రేరణ ఏమనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది కిచెన్ బండ క్లీన్ చేయలేదు, దుప్పట్టి మడత పెట్టలేదు, కానీ ఇవన్నీ వీకెండ్లో నాగార్జున గారు మెన్షన్ చేస్తే మళ్ళీ నన్ను వర్స్ట్ చీఫ్ అనేస్తారు కదా. నేను ఆ ట్యాగ్ తీసుకునే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పుడు మెగా చీఫ్గా నా బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయాలి. దాని ప్రకారంగా నేను ఎంతమందికి విలన్ అయినా పర్లేదు, ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నా ఏం చేసినా పర్లేదు, నేను అనుకున్నది ఖచ్చితంగా చేయాల్సిందే. విష్ణుప్రియ వచ్చి కిచెన్ బండ క్లీన్ చేయాలనుకున్నా చేయాల్సిందే, దుప్పట్లు వెళ్ళి ప్రాపర్గా మడత పెట్టాలనుకున్నా చేయాల్సిందే. ఎవరు ఏది చేయాలో వాళ్ళు చేయాల్సిందే అన్నట్టుగా తను ఏదైతే మాట మీద ఉందో, తను ఏదైతే ఒకటి అనుకుందో అది ఖచ్చితంగా నెరవేర్చాలని చూస్తుంది. సో అందుకు మాత్రమే ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి ఆబ్వియస్లీ మన ప్రేరణ విలన్ లాగా కనబడుతుంది. కానీ బిగ్ బాస్ రూల్స్ పాటించే విధంగా ఒక మెగా చీఫ్ అనే పొజిషన్కి తన ఇచ్చే ఆ రెస్పెక్ట్కి ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళకి డెఫినెట్లీ ప్రేరణ ఒక వెరీ పర్ఫెక్ట్ మెగా చీఫ్ అవుతుంది. అందుకే బిగ్ బాస్ వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. వర్స్ట్ అని వాళ్ళు అనుకున్నారేమో, యూ ఆర్ ద బెస్ట్ మెగా చీఫ్ అన్నట్టుగా బిగ్ బాస్ ఇవాళ చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ తర్వాత చూసుకుంటే బాధ్యత కోసం వెన్ను వంచని మనస్తత్వం అలాంటిదే మీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది అన్నట్టుగా అంటారు. ఎగ్జాక్ట్లీ మెగా చీఫ్గా తను ఏదైతే అలా ఉండు ఇలా ఉండు అన్నట్టుగా కట్టుదిట్టమైన రూల్స్ అయితే చెప్పిందో దానివల్ల అందరికీ విలన్ అయింది. కానీ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాసే డైరెక్ట్గా బెస్ట్ మెగా చీఫ్ అన్నాడంటే అంతకుమించి ఇంకేముంటుంది మాస్టర్. అండ్ ఏ మాత్రం కల్మషం లేని ఒక మనస్తత్వం అని చెప్పాలి ప్రేరణది. ఎందుకంటే తను త్రూ అవుట్ ఇలా కొన్ని ఎలివేషన్స్ ఇస్తుంటే తను కన్నీరు కారుస్తుంది. అండ్ త్రూ అవుట్ ఎక్కడికక్కడ ఇప్పుడు లిటరల్గా చెప్పాలంటే మొన్న ఆమె ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనౌన్స్ చేసినప్పుడు కూడా చేతిలో ఉన్న ఆ క్లాత్ ఏదంతా అది తీసి ఇట్లా కింద పడేసి, అంటే ఆ ఎమోషన్ మనసు లోపల నుంచి పొంగుకొస్తున్న ఒక ఆనందాన్ని, ఆ కైండ్ ఆఫ్ ఆనంద బాష్పాలు అంటారా ఇంకేమంటారా, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ అనేది ఆ విధంగా బయటికి తీసుకురావడం అనేది ఎంత 1% కల్మషం కూడా లేని మనుషులు మాత్రమే అలా ఉండగలరు. అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ కే బ్యాచ్లు టీ బ్యాచ్లు ఇంకో బ్యాచ్లు ఎలాంటి ట్యాక్స్ ఏ కంటెస్టెంట్కి పడవు. సో ప్రేరణ ఆ విషయంలో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, అప్రిషియేట్ చేయాల్సిందే ప్రేరణని. అండ్ తర్వాత తప్పుంటే ఫ్రెండ్స్ని అయినా సరే మీరు నామినేట్ చేస్తారన్నట్టుగా అంటారు. డెఫినెట్లీ దట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అందుకే కదా గ్రూప్ గేమ్ అన్నట్టుగా ఇప్పుడు కే బ్యాచ్ అని అన్న కే బ్యాచ్ అనే ట్యాగ్ ఉన్నా కూడా ఆ ట్యాగ్లో ప్రేరణని ఎక్కువ మంది ఇంక్లూడ్ చేయడానికి మనసు రాదు. ఎందుకంటే తను ఆ విధంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు కాబట్టి. అండ్ తర్వాత గంగో రేణుక తల్లి పుష్ప సాంగ్తో ఎండింగ్ ఇచ్చారు మాస్టర్ ఏవికి. ఓరెద్దీనమ్మా అద్దర కొట్టారు లిటరల్గా చూస్తే, లిట్ ఫైర్. నాకైతే తెగ నచ్చేసింది ఈ సీజన్లో. అందరు ఏవీస్లో నాకు ఎక్కువ నచ్చిన ఏవి అంటే ప్రేరణ ఏవి అంటే చెప్తాను. ఇంకా గౌతమ్ ఏవి కంటే కూడా నాకు ప్రేరణ ఏవినే ఇంకా బాగా నచ్చింది. వాట్ ఏ అల్టిమేట్ ఏవి అని చెప్పాలి. ఎవరికైనా సరే ఆ ఏవి చూస్తే ఇమీడియట్గా ప్రేరణకు ఓటేసేయాలరా అనే ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఆ కైండ్ ఆఫ్ ఏవి. సో ఏవీల ఇంపార్టెన్స్ అనేది అదే.
ఎందుకంటే ఏవీలు అనేవి బయట ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, తద్వారా వెళ్ళి ఆ కంటెస్టెంట్కి ఓట్లు వేసే విధంగా ఉండగలగాలి. సో నాకు తెలిసి న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైనా సరే ఇప్పటికీ ఈ రోజు ఓట్లు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఏవీ చూశాక ఎక్కువ శాతం ప్రేరణకు ఓట్లు వేసే అవకాశం నాకెందుకో ఉందనిపిస్తుంది. మరి రేపు క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో ప్రేరణ ఓటింగ్ ఎంత ఉంది ఏంటి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ ఫైనల్లీ తను ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎంత ముందుకు వచ్చింది అనేది మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ మొత్తం అందరి జర్నీ ఏబీస్ అయితే అయిపోయాయి. ఇక రేపటి నుంచి ఉంటుంది. ఇంకా ఎట్లాగో చాలా బోరింగ్ ఎపిసోడ్ ఉన్నా కూడా ఇంకేముంది, ఎల్లుండి ఎలాగో ఫినాలే కాబట్టి రేపు ఒక్కరోజు భరిస్తే ఖతం. ఇక ఎల్లుండితో సీజన్ ఖల్లాస్. ఫైనలీ మీకు ముగ్గురులో ఎవరేవి నచ్చింది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. నిఖిల్ ఏవి ఎలా ఉంది అదైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.